బయట ఉన్న వారిని కూడా దయచేసి లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాం. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మరి ఎన్డీఏ కూటమి నుండి నిర్ణయించినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు మరి జిల్లా పార్టీ అధ్యక్షులు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కోశాధికారి శ్రీ మెండే పార్థసారథి గారు, అందరికీ నమస్కారం. సార్, ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీఐసిసి చైర్మన్ శ్రీ మధ్యనాథ్ దాసరి ఆర్య గారిని, పెద్దల గౌరవనీయులు టీడీపీ రాష్ట్ర కోశాధికారి శ్రీమతి అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు శ్రీ ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు గారు, జనసేన అధ్యక్షులు ఏవాసరం బాలాజీ గారు, ఏవాసరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బాలాజీ గారు, అలాగే జిల్లా కార్యదర్శి ఆకుల ఎలక్షన్ కూడా వేదికని ఆహ్వానిస్తున్నాం. భీమవరం అసెంబ్లీ పోగా చేకూరి గారిని కూడా, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజన్ గౌడ్ గారు మరి ఎమ్మెల్సీ ఎన్నికను ఉద్దేశించి మాట్లాడవలసిన కోరుచున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్లస్టర్ డివిజన్, అలాగే వార్డు ఇన్ఛార్జీలకు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, మన ఎమ్మెల్సీ అభ్యర్థి గారి పేరాబత్తుల రాజశేఖర్ గారికి, జిల్లా అధ్యక్షులు మంత్రి రామరాజు గారికి, పార్థసారథి గారికి, అలాగే నాయక్ గారికి, కనకరావు గారికి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. బీజేపీ జనసేన నాయకులు, కూటమి నాయకులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇప్పుడు చాలా దగ్గర సమయం ఆసన్నమైంది. మనం ఎప్పుడు కూడా ఎలక్షన్లో ఎంత కీలకంగా పనిచేశారో మీరందరూ నాకు అనుభవం ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరమైతే మన క్లస్టర్ కూడా రెండు పాలన చేస్తాం. మనందరం కూడా ఇదొక బాధ్యతగా చేస్తాం. ఎందుకంటే మనం ఎలక్షన్ ఓడిపోయి నిస్సహాయక స్థితిలో ఉన్నప్పుడు మనం ఎమ్మెల్సీలు గెలిచి ఆ ఎమ్మెల్సీ ఎందుకంటే పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ మరి విరోచితంగా పోరాడిన విధానం, అతను చేసినటువంటి దౌర్భాగ్య పనుల మీద నిత్యం మనం చేసినటువంటి పోరాటమే దానికి నిదర్శనం తెలియజేస్తూ, ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏమేమి అమలు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది కూడా మనం చెబుతూ మరి రాజశేఖర్ గారిని మనం ఘనంగా గెలిపించాలి. రాజశేఖర్ గారు కొత్త వ్యక్తి కాదు. ఆయన యుగళం పాదయాత్రలో చాలా కీలకమైన పాత్ర పోషించి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి మన రాజశేఖర్ గారు. పార్టీయే ప్రాణమైంది. కాబట్టి కూటమి నాయకులందరూ కూడా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి మనం జనరల్ ఎలక్షన్ ఎలా చేశామో దానికి భిన్నంగా మనం చేసి ఆయన్ని ఘన విజయంతో ఎక్కడికి వెళ్ళినా సరే ఎమ్మెల్సీ గారు అంటారు, కాబోయే ఎమ్మెల్సీ గారు అంటే. ఎందుకంటే ఆ రీతిగా మనం ఎన్నిక ఓటర్లు జాయిన్ చేయడం కూడా మనం ఒక కీలకమైన తీసుకున్నాం. సుమారు వాళ్ళు మనకి 10 నుంచి 12,000 ఇంకా మన భీమవరంలోనే నమోదు చేసే ఓట్లు ముందుగా కోరి ప్రార్థిస్తున్నాం. కాబట్టి ముఖ్య అతిథులు చాలా మంది వచ్చినారు. ఈ తప్పనిసరిగా మన పార్టీ చేసినట్లయితే ఘన విజయం సాధించగలుగుతామని తెలియజేసుకుంటూ మరి యొక్క సమయాన్ని ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారు, గౌరవనీయులు టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెండే పార్థసారథి గారు, రాష్ట్ర కార్యదర్శులు
जोहार महात्मा गांधी जी, 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 जोहार महात्मा गांधी जी। ఫిరోజ్ గారు బయట దయచేసి ఆదాన్ని లోపల మారండి. ఎమ్మెల్యే గారు ముఖ్య నాయకులు కూడా మా సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని జిల్లా టీడీపీ అధ్యక్షులు రామరాజ్ గారికి, అలాగే పెద్దలు శాసనసభ సభ్యులు కులపతారయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడికి చేసిన అభ్యర్థి రాజశేఖర్ గారికి, అలాగే బీజేపీ, టీడీపీ, జనసేన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే వేదిక ముందు ఉన్న బీజేపీ నాయకులు, టీడీపీ, జనసేన కార్యకర్తలందరికీ కూడా, కూటమి నాయకులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిన్నటి నుంచి ఆరంభం ఈ జిల్లాలో పర్యటన. రాజశేఖర్ గారు నిన్న ఉదయం నుంచి అన్ని అసెంబ్లీలు కవర్ చేసుకుంటా ఈవేళ మీ భీమవరం రావడం జరిగింది. ఎక్కడ చూసినా ఆయనకి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఆయనకి ఘన విజయానికి తోడ్పడుతున్నట్టుగా ప్రతి అసెంబ్లీలో కూడా పూర్తి సపోర్ట్ ఉంది. మనం కూడా ఈవేళ భీమవరంలో మీకు తెలుసు కేంద్ర మంత్రి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఉపగ్రహ శ్రీనివాసరావు గారు. అలాగే ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉమ్మడి జిల్లాకి వారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఆయన కష్టపడి అనే తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి, అందరి కష్టాలు పార్టీలో అన్నీ తెలుసున్న వ్యక్తిగా ఆయనకి మనం ఒక ఎమ్మెల్సీగా గెలిపించుకోవడం మన బాధ్యత, కర్తవ్యంగా తీసుకోవాలి. ఏదైతే ఎలక్షన్ కోడ్ ఇచ్చేయడం జరిగింది 27వ తారీఖు ఫిబ్రవరి, మన అందరికీ కూడా మీరు ప్రతి గ్రాడ్యుయేషన్ ఓటర్స్ ని కూడా కలిసి మీరు ఈ సమయం తీసుకునే కార్యకర్తలందరూ కూడా రాజశేఖర్ గారి కోసం కృషి చేసి మనం అత్యధిక మెజార్టీని ఈ జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఆయనకి భారీ మెజార్టీ మనం ఇవ్వాలి. అలా మనం పనిచేయాలని చెప్పి తెలియజేసుకున్నాను. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వార్డుని ఎక్కడ ఏ ఒక్క వార్డుని కూడా వదులుకోకుండా ప్రతి ఒక్క వార్డుని కూడా పార్టీ తరఫున, అలాగే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీ కూడా కలుపుకుని ఆ క్లస్టర్ యూనిట్లో ఉన్నటువంటి నాయకులు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇతర నాయకులు కూడా మీరు ఒక సమస్య ఏర్పడింది. ఎక్కడికక్కడ ఏ క్లస్టర్లో 3 పార్టీల యొక్క కూటమి నాయకులు కూడా కలుపుకుని ఒక ప్రచారాన్ని, ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుని ఏ రోజు ఏ టైంకి మనం ప్రచారం చేస్తున్నామో ముందుగానే మీరు ఒక కరపత్రాలను లేదా ప్రకటన చేసుకుని ప్రతి ఒక్క వాటిని కూడా రాజశేఖర్ గారు మరి ఉభయ గోదావరి జిల్లాలో ప్రతి వాటిని కలవడానికి సాధ్యమైపోయింది కాదు. ఆయన తరఫున మన అభ్యర్థి అనుకుని రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ ఓటు మనం కోరవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా మరి మీరు అందరూ సహకరిస్తారని, దానికి రాజశేఖర్ గారిని సాధించాలని చెప్పి నేను ఆశిస్తూ, మరి వాటి కూడా ట్రస్ట్ వారీగా మనం ట్రస్ట్ ఇన్ఛార్జ్ తీసుకుంటే ఆ ట్రస్ట్ ఇన్ఛార్జ్ యూనిట్ అలాగే బూత్ వర్కులు కలుపుకుని ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని విజయం సాధించడానికి గట్టిగా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ మెజార్టీలో మనం గెలిపిస్తున్నాం. ఏ విధంగా అంటే మనమే ఒక అభ్యర్థిగా, ఒక శ్రీనివాసరావు గారుగా, ఒక హరిబాబు గారుగా ఏ విధంగా మనం పనిచేసి ఈ యొక్క భీమవరంలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నామో అదేవిధంగా ప్రతి ఒక్కరూ మనమే అభ్యర్థి అన్న ఉద్దేశంలో ప్రతి ఒక్కరూ పనిచేసి ఈ యొక్క సార్వత్రిక తర్వాత వచ్చినటువంటి ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం అందరం ఈ విధంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆధ్వర్యంలో అదేవిధంగా కోట సీతారామకృష్ణ గారు, గోవింద్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గోవింద్ బాబు గారిని వేదికగా కోరుతాను. ఈ అందరి ఎన్డీఏ కూటమిలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరావు గారు కానీ
గౌరవ ఇన్ఛార్జీలు అందరూ కలిసికట్టుగా మాట్లాడుకుని ఉమ్మడి జిల్లా అభ్యర్థిగా మన యొక్క రాజశేఖర్ గారిని ప్రకటించడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే మీకు తెలుసు, ఒక గ్రామంలో ఒక వార్డులో వెళ్తే ఒక 5 ఓట్లు 4 ఓట్లు ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా రాజశేఖర్ గారు ప్రతి వ్యక్తిని కలవలేదు కాబట్టి ఆయన చేసేటువంటి పనిని గౌరవ శాసనసభ్యులు కానీ గోవింద్ బాబు గారు కానీ విధంగా సీతారామకృష్ణ గారు అందరూ ఏదైతే కమిటీ చేస్తారో బీజేపీ వాళ్ళందరూ కలిసి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పెట్టినటువంటి వ్యక్తిని అత్యధిక మెజార్టీలో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరి ప్రార్థించుకుంటూ ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న రాజశేఖర్ గారికి మనం సపోర్ట్ చేయాలి, మన ఎలక్షన్లో ఎలా పనిచేయాలనే ఆలోచన కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వేదిక పెద్దలు సభాధ్యక్షుడు రామదాస్ గారికి, చంద్రబాబు గారికి, బీజేపీ అధ్యక్షురాలు గారికి, శ్రీదేవి గారికి, వేదిక పెద్దలందరికీ, వేదిక ముందున్న కార్యకర్తలు, నాయకులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన ఉన్న వ్యక్తిని, పార్టీకి అంకితమైన వ్యక్తిని, కార్యకర్త కాడి నుంచి పనిచేసుకుంటూ పార్టీలో కష్టపడే వ్యక్తిని ఎమ్మెల్సీగా ప్రపోజ్ చేయడం జరిగింది. ఆయన రాజకీయాల్లో వచ్చిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ కష్టపడి పనిచేస్తూ ఎంతో ముందుకు నడిచే మనస్తత్వం ఆయన. ఆయనకి మన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి అవకాశం లేకపోయింది. మరి ఎమ్మెల్సీ టికెట్ మళ్ళీ దక్కింది. మనం అందరం కూడా కష్టపడి కమిటీలందరూ కూడా కూర్చుని మనం ఎన్ని బూతులు ఉన్నాయి, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఆ పోలింగ్ కేంద్రాల ఓట్లు మనం ఎలా వేయించుకోవాలి, కార్యకర్తలందరూ కూడా ఆలోచన చేయాలి. కార్యకర్తలు ఆలోచన చేసి ప్రతి గ్రాడ్యుయేట్ని ఓటు ఉన్న వాళ్ళని తీసుకువచ్చి ఓటు వేయించుకోవాలి. అది మన బాధ్యత. దానికి అందరికీ అవగాహన సదస్సు కింద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా అర్థం చేసుకుని మన పార్టీ కౌన్సిల్లో కూడా అత్యధిక మెజారిటీ, కౌన్సిల్లో కూడా పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం మనందరం కూడా కృషి చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. పోలింగ్ విషయంలో మన అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి. ప్రతి క్యాండిడేట్ని కూడా తీసుకువచ్చి ఓటు వేయించుకోవాలి. దానికోసం మీరందరూ కృషి చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ 20 తారీఖుని ఎలక్షన్స్ ప్రకటించింది. దానికి సమయంగా మన కూటమి యొక్క అభ్యర్థి కాలపత్ర రాజశేఖర్ గారిని మనం గెలిపించడమే మరి శాసనమండలి పంపాలని బాధ్యత మన నాయకులు కార్యకర్తలు అందరికీ ఉంది. ముందుగా నాయకులు పెద్దలందరికీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి స్వామి కాలపత్ర రాజశేఖర్ ఇప్పటికీ ఆయనకి మంచి అవకాశం వచ్చింది. 2014లో జిల్లా పరిషత్ చైర్మన్గా వైరల్ అయిన తర్వాత ఆయన ఈస్ట్ గోదావరికి పొరవడు తామశేఖర్ అని చెప్పి పెద్ద నామలో ఇచ్చారు. ఆ రకంగా అప్పుడు అవకాశం కోల్పోయాడు. తర్వాత 2022 2 సంవత్సరాలకి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేశారు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్గా
అది ఇప్పుడు జనసేన వల్ల ఆయన అవకాశం కోల్పోయాడు. తర్వాత మన ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోగ్రాంలో సభ్యుడు అవ్వడం ఆ రకంగా ఇప్పుడు అవకాశం వచ్చింది. అతను చాలా సౌమ్యుడు, ఎక్కడ వ్యవహారం లేకుండా ప్రతి కార్యక్రమం చేసే వ్యక్తి. అతన్ని అత్యధిక వేగం కార్యక్రమం నియోజకవర్గం అందరికీ ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. దీనికి మీరు అర్థం చేసుకోండి, మనం తెలంగాణ రాష్ట్రంలో మన కార్యక్రమంలో నాయకులు మనం ఓటేసింది డిగ్రీ చదివిన పక్ష పద్ధతిలో మనం ఓటేయించాలి. భీమవరం నియోజకవర్గం నుంచి మాట్లాడుతుంది, నేను బయటకు మాట్లాడడం. భీమవరం నియోజకవర్గం సుమారు 16 బూత్లు ఎలక్షన్ అయింది. ప్రతి బూత్కి కూడా 6,000 నుంచి 8,000, 9,000 ఓట్లు ఉన్నాయి. మనం కూటమి నాయకులు ఏ బూత్కి ఎవరైనా ఇన్ఛార్జీలు చేశారో ఆ ఇన్ఛార్జీలు చేసిన వాళ్ళు ఆ ఓట్లు అంటే ఎక్కడ ఉన్నాయో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి మనం చెప్పాలి. పార్టీ అంటే ప్రతి ఓటు కూడా మన జనరేషన్ ఉందో ఇందులో బ్యాలెట్ ఉన్న అన్ని ఓట్లు అందరికీ ఓటు వేస్తున్నాం. కానీ పేదల రాజశేఖర పేరు కింద మొదటి ప్రాధాన్యత ఏమైతే చెప్పాలి బాధ్యత అనుకుంటా దాని మంచి తెలియజేస్తున్నాం. అభిమాన నాయకుడు, పెద్దలు, సౌమ్యులు, ఆయన మాట గంట పని ఎక్కువ చేస్తారని మేము మరి మా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ మంది చెప్తుంటే ఆ మాట ఎందుకన్నానంటే, మనం గతంలో మీటింగ్ పెట్టుకున్నాం త్యాగరాజ భవన్లో. అప్పుడు సభ్యత్వ నమోదు చేసుకోవడం గురించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి చదువుకున్న పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో 2021 నవంబర్ నాటికి పూర్తయిన అందరూ కూడా ఓటర్గా నమోదు చేయవలసిన ఆ మీటింగ్ మనం టార్గెట్ ఇచ్చే పార్టీ పైన మరి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీ టార్గెట్ కంటే ఎక్కువ చేస్తామని. అదేవిధంగా మరి మీ అందరి సహకారంతో మరి ఆయన మాట ప్రకారం మరి టార్గెట్ ఇంచుమించుగా 12,847 ఓట్లు మరి నమోదు చేయడం జరిగింది ఈ జిల్లాలోని హైయెస్ట్. మరి మాట మరి ఆ రోజు ఏదైతే మాట అన్నారో మాటకి మరి అదే పని చూపించాలనే ఉదాహరణ చెప్తూ మరి మన ఈ కార్యక్రమానికి 2 జిల్లాలు అంటే ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలు 34 నియోజకవర్గాలు ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సంబంధించి మన రాష్ట్ర పరిశీలకులుగా మరి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ 2023 మార్చిలో ఎన్నికైన పెద్దలు ప్రభుత్వ విప్పు వేపాటి చిరంజీవి గారు వచ్చారు. ఆ రోజు మరి ఇందాకనే మాట్లాడుతున్నాం, సోదరు ఎవరు చెప్పారు, ఆ గెలిపే మనకు ఊపు తెచ్చింది. మరి ఈ రాక్షసుడు, ఈ దుర్మార్గుడు మరి ఆ రోజు మన నామినేషన్ కూడా లోకల్ బాడీ వేయడానికి భయపడిన పరిస్థితుల్లో మరి మేధావులు, పట్టభద్రులు అందరూ కూడా ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ద్వారా మనందరికీ ఊపు తీర్చిన మరి గొప్ప వ్యక్తి ఆయన చిరంజీవి గారు. ఆయన మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి చాలా విషయాలు చెప్తారు వారికి. అలాగే పెద్దలు వెంటే పద్నాభ గారికి, పాఠశాల గారికి, ఆయన కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి గతంలో కంటెస్ట్ చేశారు. ఆయనకు అనుభవం అలాగే కోల నాగేశ్వరరావు గారు సోదరులు మాకు అబ్జర్వర్గా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఛానల్ పనిచేశారు. వారికి అలాగే నియోజకవర్గ మరి పరిశీలకులు సోదరులు రాజరాంజలి గారికి మరి మొదటి నుంచి మరి ఈ జిల్లాలో విడిపోయిన మరి ఆయన సమర్థతమైన నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా మరి చంద్రబాబు గారిని కంటిన్యూ చేస్తారు. ఆయన కూడా నాకు అన్ని విషయాల్లోని మరి మనకి తప్పు దొరుకుతారండి. పవన్ కళ్యాణ్ గారి కంటే పవన్ కళ్యాణ్ గారిని నేను ఎక్కువసారి కలిసాను. సమావేశం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 8,000 కోట్లు వివరణలో ఉందని చెప్పడం జరుగుతుంది.
మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపుగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం వైపు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి రేపు 27వ తారీఖు జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్కి వన్ సైడ్గా మెజార్టీ ఇవ్వాలని మేమందరం కోరుకుంటూ ఈ రోజున ఇక్కడ రాజశేఖర్ గారు శ్రీ గారు ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే గారు కావచ్చు, గోవింద్ జిల్లా ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ కావచ్చు, అందరూ ఇక్కడే ఉన్నారు. మేమందరం కలిసి ఎవరైతే కూటమి ప్రభుత్వం నిలబెట్టిందో అభ్యర్థిని మంచి మెజార్టీతో వ్యవహరించి జిల్లా నుంచి కూడా మేము మంచి మెజార్టీ మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టభద్రులందరూ ఈ వైసీపీ ప్రభుత్వం బాగా లేదని చెప్పి బుద్ధి చెప్పారు. 2024లో ఎన్డీఏ కూటమి రావడానికి కారణం ఈ పట్టభద్రులు కూడా మళ్ళా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పేరావతి రాజశేఖర్ గారు, కృష్ణా గుంటూరు జిల్లాలో ఆలపాటి రాజా గారు ఎన్డీఏ కూటమి తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టభద్రులకు చాలా మన గవర్నమెంట్ చేసింది. మొన్న నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చి 2 లక్షల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారు. ఇది రాబోయే రోజుల్లో కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించగలదు. అలాగే బాబు గారు తొలి సంతకం డిఎస్సీపై పెట్టారు. అట్లాగే ఆగిపోయిన కానిస్టేబుల్ ఈవెంట్స్ కూడా మనం ప్రారంభించాం. అట్లాగే ఉద్యోగస్తులకు మొన్నే సంక్రాంతిని 6,000 కోట్లు పైచులకు సరెండర్ లీవ్ని ఎన్కాష్ చేసుకోవడానికి కానీ, జీపీఎఫ్ విత్డ్రాల్స్ కానీ ఇప్పటికే మన గవర్నమెంట్ పనిచేస్తుంది. చాలా అద్భుతంగా ఎన్డీఏ గవర్నమెంట్ పనిచేస్తుంది. కాబట్టి మనం ఏ విధంగా అయితే పట్టభద్రులందరూ ఆశీర్వదించారో ఈ 2 ఎన్నికల్లో కూడా ఈ 2 పట్టభద్రుల అభ్యర్థులు కూడా మీరు మరొకసారి ఆశీర్వదించి మీ తొలి ప్రాధాన్యత ఓటు ఇక్కడ పేరావతి రాజశేఖర్ గారికి, అక్కడ ఆలపాటి రాజా గారికి వేసి మరొకసారి దీవించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.